అన్నా చెల్లెల్ని ఆహ్వానిస్తున్నాను. గాయకులు రండి. వెంకట్రావు గారు, చెల్లెలు శ్రీమతి కనకదుర్గ గారు. విప్రనారాయణ చిత్రంలో అన్ని అద్భుతమైన గీతాలే ఉన్నాయి. ఈ టైటిల్ సూచించే మధుర మధుర మీ రేయి, మధుర మధుర మీ చల్లని రేయి సముద్రాల గారి రచన. మరి సాధారణంగా మరి ఘంటసాల గారు మ్యూజిక్ చేస్తుంటారు. కొంచెం ఏదో భానుమతి గారికి ఘంటసాల గారికి కొద్దిగా విభేదాలు వచ్చి ఆ రోజుల్లో ఛాలెంజ్గా మరి ఎవరిని పెట్టిందండి, ఎస్ రాజేశ్వరరావు గారిని పెట్టింది. ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజిక్ పెట్టిందాడు. తెచ్చి ఘంటసాల మీద పాడించడం ఏం రాజ్యంగా పాడించేది. ఒక ఛాలెంజ్ అనమాట. ఆవిడ ఒక ఛాలెంజ్ చేసిందంటే అది ఆవిడ నిలుపుకుంటుంది. ఆవిడ నిజంగా ఘంటసాల లోటు లేకుండా ఆవిడ ఈ మొత్తం పిక్చర్ అంతా హిట్ చేసేసింది. భానుమతి కొంచెం ఒక ఇది చేసింది అనమాట. అది సౌదం చేసింది. ఘంటసాల లేకపోయినా సరే నేను చేస్తానని చెప్పేసి అది రాజేశ్వర గారు బుక్ చేసి ఘంటసాల పాట లేకుండా అయినా కానీ మనకి ఏదో లోటు అనిపిస్తుంది. ఘంటసాల గారు లేదే లోటు లోపల అనిపిస్తుంది. పైకి మాత్రం బాగుందని అంటాం. ఇప్పుడు పాడతారు, బాగానే పడతారు.
సరళమైన గొంతు అని అనుకుంటాం కానీ సాఫ్ట్ వాయిస్ అని అనుకుంటాం కానీ దానికి ఒదిగి పాడడం కూడా ఇష్టమే. దాన్ని చాలా చక్కగా వెంకటరావు గారు గానం చేశారు. మరి ఓటిగా చక్కగా కనకదుర్గ గారు పాడారు, చక్కగా ఆలపించారు. మరి తర్వాత కింద రాణి హాయిలు బాలకామేశ్వరరావు గారిని, శ్రీదీప్తి గారిని ఆహ్వానిస్తున్నాను. ఒక విశేషం అండి, ఈ పాటలు రూపకల్పన చేశాను. నేను పవర్ కట్ సంగీతం చేయగలం రిహార్సల్ చేసుకోవడానికి మాకు అవకాశం లేదు. ఒకసారి అంత ఏర్పాటు చేసుకుంటే 3 గంటలు కరెంటు పోయింది. కరెంటు ఉంటే కానీ కీబోర్డ్ పనిచేయదు, కీబోర్డ్ ఉంటే కానీ పాడేవాళ్ళు పనిచేయదు. అందుచేత మీరు రిహార్సల్ లేకుండా ఇక్కడ మీ డైరెక్ట్గా మీకు ఇక్కడ ప్రదర్శన ఇస్తున్నాం, ఇక్కడ డైరెక్ట్గా ఇస్తున్నాం. దయచేసి మా నోటు నాకేం కనపడలేదు, మరి మీకు ఎలా ఉందో తెలియదు. మీరు శ్రవణం చేశారని చెప్పేసి అనుకుంటున్నాను. మీ చప్పట్లు ఎంతమంది ఉన్నారో అని చప్పట్లు ఏది ఒక హ్యాండ్ కూడా మిస్ కాకుండా చేయాలి, వారిని ఆస్వాదించాలని. దాని తగ్గట్టుగా ఈ వాయిద్య కళాకారులు రాజు గారు, అచ్చిబాబు గారు, సూర్యతేజ్ గారు, శ్రీనివాసమూర్తి, ప్రవీణ్ కుమారు,
లక్ష్మీనారాయణ రామభద్రుడు ఇంతకుముందు కూడా రిహార్సల్ ఎన్నిసార్లు రిహార్సల్ చేసి ఉంటారు మీకు అనుమానం రావచ్చు. అసలు మేము ఏమి చేయలేదు, డైరెక్ట్గా వచ్చాము మీకు పాడుతున్నాం. దయచేసి మీ ఆశీస్సులు కావాలి, మీ ఆశీర్వాదాలు కావాలి. ఈ విధంగానే మా కార్యక్రమం అన్ని పాటలు కూడా మేము శ్రవణాలను చేయాలి. లక్ష్మి తెర మీద గానం చేసినటువంటి పాట విందాం. కోడి నాగు చిత్రంలో సంగమం, అనురాగ సంగమం, ఆనంద సంగమం. ఇందులో మల్లెమల్ల గారు రాసిన ఒక్క లైన్ చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి పాటలో ఒక లైన్ గొప్పగా ఉంటుంది. అదే సాగిపోవు ఏరులన్నీ ఆగి చూచు సంగమం. వాళ్ళిద్దరి కలయిక అంత ఆశ్చర్యంగా, అంత ఆనందంగా ఉందట. సాగిపోవు ఏరులన్నీ ఆగి చూచు సంగమం అన్నప్పుడు ఒక్కసారి అక్కడ స్టిల్ కెమెరా ఆపేస్తాడు. అది సినిమాలో పిక్చర్ చూస్తే తెలుస్తుంది. గాయకులు సంగమం సంగమం అనురాగ సంగమం జన్మ జన్మరుణానుబంధ సంగమం
నీ నామం ఎంతో మధురం అనే పాట పాడడానికి కనకదుర్గ గారిని ఆహ్వానిస్తున్నాను. చిత్రం మట్టిలో మాణిక్యం, రచన దాశరథి, సంగీతం సత్యం గారు. మాతండి కళ్యాణ రాగంలో రకాలు ఉన్నాయి. కళ్యాణి, పూర్వీ కళ్యాణి, యమునా కళ్యాణి అని రకరకాల యమున రకాలు ఉన్నాయి. ఇది అమీర్ కళ్యాణి. ఇంకా
బాలకామేశ్వరరావు గారిని, పద్మావతి గారిని ఆహ్వానిస్తున్నాను. చిత్రం జగదేక వీరుని కథ, రచన పింగళి, సంగీతం పెండ్యాల, అలనాటి గానం ఘంటసాల చూసారు, ఈనాటి గానం బాలకామేశ్వరరావు గారు, పద్మావతి గారు. పల్లవి చెప్పలేదు కదండి, వాళ్ళే పాడేస్తారేమో. మనసులు కలిసేనులే మమతలు వెలసెనులే మధురముగా మధుర మధురముగా మనసులు కలిసేనులే మమతలు వెలసెనులే ఇది చంద్రుని మహిమేలే అదంతేలే సరేలే మనకిది మంచిదిలే ఇది చంద్రుని మహిమేలే అదంతేలే సరేలే మనకిది మంచిదిలే మనసులు కలిసేనులే మమతలు వెలసెనులే ఇది మోహన మాత్రమేలే అదాకేలే సరేలే మనకిది మేలేలే ఇది మోహన మాత్రమేలే అదాకేలే సరేలే మనకిది మేలేలే మనసులు కలిసెనులే మమతలు వెలసెనులే పాట జీవితమే సఫలము, రాగసుధాభరితము, ప్రేమ కళము. ఆ పాట పాడడానికి శ్రీదీప్తి గారిని ఆహ్వానిస్తున్నాను. జీవితమే సఫలము, జీవితమే
ఆ పాట పాడడానికి వెంకటరావు గారిని ఆహ్వానిస్తున్నాను. వెంకటరావు గారి స్వాగతం. ఈ పాట సిస్టమ్ కూడా ఒక కారణం. ఆ సౌండ్ సిస్టమ్ వారిని ఒక్కసారి మనంతా అభినందిద్దాం. ధోని సాంగ్. మధురము శివ మంత్రం మహిళ మరువకి ఓ మనసా. మధురము శివ మంత్రం మహిళ మరువకి ఓ మనసా. ఇక పర సాధనమే పంతులు అనే చిత్రంలో వేటూరు సుందరమూర్తి గారు రాసిన రాజన్ నాగేంద్ర గారి స్వర రచన ఇది. తరువాతి పాట కళ్యాణ మండపం చిత్రంలో చుక్కలు పాడే శుభమంత్రం. అది అరుదుగా వినిపించేటటువంటి వేదిక మీద అది కూడా వినిపిస్తున్నాం. మరి ఈ పాట పాడడానికి పద్మావతి గారిని ఆహ్వానిస్తున్నాను.